నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడీం కావ్య, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండ్ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు సహచర శాసనసభ్యులు పాలకుర్తి శాసనసభ్యులు మామిడాలి యశస్విని రెడ్డితో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ఈ సన్నాహక సమావేశంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐతా ప్రకాష్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎల్లబెల్లి స్వర్ణ, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎనగాల వెంకటరామరెడ్డి, కత్తి వెంకటస్వామి, సునీత, ఆనంద్, గాజర్ల అశోక్, పార్లమెంటు నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్దలు, ఈనాటి సభా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు అన్నగారు, అలాగే అన్నగారు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నగారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, సోదరిమణి యశస్విని రెడ్డి పాలకుర్తి యంగ్ అండ్ డైనమిక్ లేడీ, భుజాలు సరుచుకున్న వాళ్ళని భుజాలు నరికి పంపింది బయటికి సోదరిమణి, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా అమ్మ స్వర్ణమ్మ, వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అలాగే సునీత ఆనంద్, అలాగే భిక్షపతి అన్నగారు మరియు తమ్ముడు అశోక్, గాజర్ల అశోక్, అలాగే సోదరుడు విజయ్ అన్నగారు, మన లేదన్నా పేర్లు చెప్తా అందరి, ఎందుకంటే సోదరులందరూ తెలిసిన వాళ్ళే, చిట్యాల, మొగలపల్లి, రేగొండ, తర్వాత గన్పూర్, అందరూ మొత్తం వారందరితో మమేకమై పనిచేసిన కాబట్టి అందరి పేర్లు తీసుకోవాలి. అలాగే నా మిత్రుడు అన్నగారు వెంకటస్వామి అన్న, డిస్టిక్ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి అన్నగారు, మా క్లాస్మేట్ నా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు, నా సహచర మిత్రుడు 34 ఏళ్ళు సర్వీస్ చేసిన మా సోదరుడు రామ్ నరసింహారెడ్డి గారికి, అలాగే అడ్వకేట్ సోదరుడు పేరున వేదిక ముందున్న సోదరిమణులకు, అలాగే సోదరులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటే అన్న చెప్పినట్టు నేను ఇంట్లో పడుకున్నా కూడా గెలిచిన, అది అందరు మీ ఆశీర్వాదంతో. మీ ఆశీర్వాదం లేకుంటే ఈరోజు చట్టసభలకు వెళ్ళేవాడిని కాదు. నేను సిక్కై పడుకుంటే సత్యన్న ఫోన్ చేసిండు, అన్న నువ్వు ఇంట్లోనే ఇప్పుడు పండుకుంటే నువ్వు బయటికి రా, లేకుంటే కష్టమవుతుంది అంటే సత్యన్న మాట మీద 2 రోజులకే బయటకు ఉరికొచ్చిన భయపడి హాస్పిటల్లో పండుకొని. కాకపోతే ఇక్కడ ఉన్న సోదరులు ప్రతి ఒక్కరికి వరంగల్తోని మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారందరూ, నేను 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన ములుగులో పనిచేసినప్పుడు మనకు మోరంచ వాగు వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడు కూడా నేను చూసిన. అన్నగారు అప్పుడు జడ్పీటీసీగా ఉండే. సో నాకు ఈ యొక్క భూపాలపల్లితోని అవినావ సంబంధం ఉంది. అన్నగారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కట్టిన, క్వార్టర్స్ కట్టించిన కాబట్టి అలాంటి సంబంధం ఉంది. కాబట్టి మీరందరూ సత్యన్న మీద, ఎందుకంటే ఒక డైనమిక్, ఆయన ఈజ్ ఎ గుడ్ లీడర్, ఆయన వెనకాల నేను కూడా ఫాలో అవుతున్నా. ఆయన ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు. ఎవరిని ఆదుకోవాలి, నేను పొరపాటున హైదరాబాద్ ఉంటే నువ్వు హైదరాబాద్ ఉంటే ఏం చేస్తున్నావు, ఆయన నువ్వు అన్నాడు పోదన్నాడు, అక్కడికి అన్న ఒక్కరోజు హైదరాబాద్ ఉందామంటే ఉండనిస్తలేడు, నాడు కాన్స్టిట్యున్సీ నాడు అని వెళ్ళగొడుతున్నాడు. అటువంటి లీడర్ అనేటోడు కావాలి, మనకు ఆదుకునేవాడు కావాలి. ఏసీ రూమ్లో పండుకొని మా ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యే 4 గెస్ట్ హౌస్లు కట్టుకున్నట్టు కాదు. అన్న ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటాడు. అలాంటి వ్యక్తిని 4 గెస్ట్ హౌస్లమ్మా, అలాంటి వ్యక్తిని నేను ఫాలో అవుతున్నా. ఈజ్ ఎ గుడ్ లీడర్. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, యూ ఫాలో ద గుడ్ లీడర్ దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ లీడర్. నేను ఎంత పోలీస్ ఆఫీసర్గా చేసినా కూడా సత్యన్న వెనకాల అడుగుజాడల్లో నడుస్తున్నా. ఎందుకంటే కాన్స్టిట్యున్సీని ఎలా విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా నిధులు తేవాలి, ఏ విధంగా ప్రతి ఆఫీస్ తీసుకుపోయి నన్ను పరిచయం చేపిస్తూ ఏ విధంగా నిధులు తీసుకుపోవాలి, ఏ విధంగా డెవలప్ చేయాలని ఆ దిశగా తీసుకుపోతున్నాడు. అలాగే నాకు టికెట్ రావడానికి కూడా ముఖ్య కార్యకర్త ఆయన, ముఖ్యమైన మనిషి నాకు టికెట్ రావడానికి. సో ఆయనకు అందరి ముందు ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే సోదరిమణి డాక్టర్ కావ్య గారు ఈరోజు మన ముందుకు వచ్చింది.
వారిని మనం అందరం కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే సోదరిమణి డాక్టరేట్ చేసి సేవలు అందిస్తుంది వర్ధన్నపేటలో. అలాంటి జాబ్ను తృణపాలయంలో వదిలేసి వచ్చి వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క పునికిని పుచ్చుకొని పుట్టింది కాబట్టి అమ్మాయిని మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరము కూడా భుజం భుజం చేతులు కలిపి గెలిపించాలి. రేపు ఏముందమ్మా? రేపు పండుగ. ఏం పండుగ అన్న? ఏం పండుగ అన్న? ఒకసారి మన అందరం జై శ్రీరామ్ అందామా? జై శ్రీరామ్. మనం జై శ్రీరామ్ అనుకుంటే మనం హిందువులం కాదట. ఓన్లీ భారతీయ జనతా పార్టీ హిందువులట. మనం హిందువులం కాదా? మనం హనుమానం మాల వేసుకుంటలేమా? మనం శ్రీరామనవమి కళ్యాణం చేస్తలేమా? పాల్గొంటలేమా? కాంగ్రెస్ వాళ్ళం కాదట. ఎంత మత కులాలను రెచ్చగొట్టి విభజించి డివైడ్ అండ్ రూల్ పాలసీలో పాలిస్తున్నారంటే ఏమంటారంటే, అయ్యా మీరు కానీ ఈసారి కాంగ్రెస్ కోటేస్తే మొత్తం భారతదేశం నాశనం అయిపోతుందట, టెర్రరిస్టులు తయారవుతారట. భారతదేశం కాపాడింది 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి రక్తం బొట్టు కార్చింది కాంగ్రెస్ నాయకులు. కాబట్టి మనం అందరం గుర్తించుకోవాలి సోదరులారా. వీరంతా మత విద్వేషాలు, కులం, మతము. ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాదకరంలో ఉంది. ఒకటి గెలిస్తేనేమో మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తా అంటాడు, 400 సీట్లు రాగానే రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. ఇంకొకడేమో అంబేద్కర్ భవనాలు కూల్చేస్తాం, అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా తీసేస్తా అంటున్నాడు. ఇంకోడు రిజర్వేషన్ లేదని అంటున్నాడు. కాబట్టి మనం అందరం ఆలోచించాల్సిన ఆలోచన ఉన్నది. ఈ యొక్క భావి తరాన్ని మనం ముందు భుజస్కంధాల మీద ముందుకు తీసుకోవాల్సిన సమయం ఆశిల్లింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నఫరత్కే రాస్తే మే ఫూलों का दुकान खोल के राहुल गांधी ने सबको कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल चले. उनके लिए अपन पूरे लोग हाथ से हाथ जोड़ के जिताने का मौका आया. భారతదేశం కోసం సమిష్టి కలిసి ఉండేదాని కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నఫరత్ అంటే ఎక్కడైతే ద్వేషాలు ఉన్నాయో అక్కడ నేను పూలు పంచుతా, ప్రేమను పంచుతా అనుకుంటూ నడిచింది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా ఈ మన కడియం కావ్య గారిని కల్పించుకోలేకపోతే మనం వెనుకబడిపోతాం సోదరులారా. 17 అవుట్ ఆఫ్ 17లో 16 గెలవాలి మనం. ఆ యొక్క ఏంతో పోవాలి. రేవంత్ అన్న ఏమన్నాడు మొన్న టీవీలో చూసిండ్రా? బందూక్ హై మేరే పాస్, ఉస్మే ఏక్ హీ గోలీ హై, మై గోలీ సిర్ఫ్